అరే రే 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 గీత, ఏంటిది? ఈ ఉత్తరం రాసే అలవాటు నీకు ఇంకా పోలేదా? ఎవరికి ఉత్తరం? అమ్మాయికి. ఓ గాడ్, ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా. చాలా ఏళ్ల క్రితం అమెరికాకు ఉత్తరం రాశాను. అది నాకు బాగా కలిసొచ్చింది. అందుకే మళ్ళీ ఉత్తరం రాస్తున్నాను. ఏం రాసావు ఉత్తరంలో? నాతో చెప్పొచ్చు కదా. కుదరదు కదా, అమ్మాయి వచ్చాక మీకే తెలుస్తుంది. అంతవరకు సస్పెన్స్, అడగకూడదు. అక్క అక్క అక్కోయ్, బావా బావా బావోయ్ బావా. ఏంట్రా? మిమ్మల్ని చూస్తుంటే సీతారాముల్ని పార్వతీ పరమేశ్వరుల్ని చూస్తున్నట్టుంది. మా దిష్టి తగిలేలా ఉంది, అందుకే ఎర్నేలు దిష్టిద్దామని. లచ్చి డబ్బు డబ్బయ్యా, డబ్బు కోసం అడ్డమైన గడ్డి కరవడానికి నేను సిద్ధం. వద్దు 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 వద్దు, నేను లాయర్ని. అబద్ధాలు చెప్పడమే గాని వినడం నాకు అలవాట్లేదు. పెట్టేయ్ సార్, ఈ తెల్లటి చొక్కా మీద ఎర్రటి మరక కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా. అవును సార్. ఎలాగోలా దాన్ని పోగొట్టుకోవాలిరా. ఓకే సార్. ఆ ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, ఈజులో వాళ్ళ దిష్టి, రాముడు దిష్టి, కాముడు దిష్టి. టీవీ పేరు కూడా అంత అలా అవునే, దిష్టి అంతా పోవాలి. అయ్యో, ఇట్స్ గాన్, పోయింది. ఎర్ర రంగు సిరా మనక కనపట్టలేదు. సారీరా, రియలీ సారీ. కొత్త పనోడా? నా తమ్ముళ్ళండి. ఏయ్, టవల్ తీసుకురా, చూస్తారంటారా? రండి, లాయర్ గారికి సారీ చెప్పండి. సారీ సార్. సారీ సార్. పదండి. పదండి లోపలికి. నన్ను కూడా తీసుకెళ్ళక. 1 సెకండ్, సారీరా. రా, కమ్. ఇదిగోండి టవల్. అరే, టవల్ దమ్మంటే చీర తీసుకొచ్చావేంటయ్యా? ఓ, ఇది చీర. ఉండండి, టవల్ ఏదో ఒకటి తగలేవయ్యా. ఇదిగో, సార్కు కూల్ డ్రింక్ తీసుకురా. అలాగే. ఏంటి? కూల్ డ్రింక్, కూల్ డ్రింక్, కూల్ డ్రింక్ అన్ని మర్చిపో. అందరింతేనా మీ కొంపలో? సర్లేరా, నువ్వు పద. లక్ష్మి, పోర్టుకోలో ఫినాయిల్ తో కడిగించు. అలాగేనమ్మా. ఇప్పుడు ఆ పెనాయిల్కి ఏం తొందర లేదు. కూల్ డ్రింకులు కావాలంటే అర్జెంట్ గా గ్లాసులు తీయి. ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఎక్కడ సచ్చిందో అన్ని కలగా పొలకం. పని పూర్తి కాకుండానే సగంలో వెళ్ళిపోతుంది. అన్ని నేనే చేసుకు సావాలి. ఈయన మతి మరుపుతో చచ్చిపోతున్నాను. ఇంతకీ నేను చెప్పింది ఏం చేసావురా? మొత్తం రెడీ చేశాను రా. కూల్ డ్రింక్ అండి. పటో నాకొద్దు. ఉంచు, అది కూడా నేనే తాగుతా. ఏంట్రా తెల్లగా ఉంది? ఎంత డ్రింక్ రోజుకో కలర్ లో వచ్చి సత్తుంది. తాగండి. బాబు గారు, నేను అట్టుకొచ్చాను కదా, మళ్ళీ నువ్వు తెచ్చావెందుకు? నేను తీసుకొచ్చింది ఫినాయిల్. ఇది పెనాయిలా? ఆ వాసన ఉంది, పెనాయిలే. తీసుకోండి బాబు మీ గారు. ఇద్దరు మొగుడు పెళ్ళాలేనా? అయితే ఇద్దరు కలిసి దొప్పించుకోండి. నాకేం అక్కర్లేదు. పడి. తాగేవాడి చెడ దొప్పావు. రై, గెట్ అవుట్, గెట్ అవుట్ ఐసే. ఇడియట్స్. సారీరా. ఏమి సారీరా? ఒక్క క్షణం ఆ బాండాన్ని ఆలస్యం ఉంటే నేను పైకి దొప్పించుకునేవాడిని. నీ స్థానంలో మీ అమ్మాయిని కంపెనీ ఎండిగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంట్స్. ఇది గీతా ఇండస్ట్రీస్ పార్ట్నర్షిప్ ఫార్మ్ నుంచి ప్రొప్రైటర్ కన్సర్న్ గా మార్చే డాక్యుమెంట్స్. బట్ ఇంతకీ నీ డెసిషన్ మీ పార్ట్నర్స్ కి చెప్పావా లేదా? కదరా, రేపు ఉదయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కాల్ ఫర్ చేశాను. సరే, నేను బయలుదేరుతాను. నా కోర్టు టైం అయిపోతుంది. ఎప్పుడొచ్చినా ఇంత హడావిడిగా వస్తావేంట్రా? నా సంగతి నీకు తెలుసు కదా. నా ఫీజు కోర్టులో గంటకి 10,000. మరి నా దగ్గర ఫీజే తీసుకోవు. వియ్యంకులు కాబోయే వాళ్ళం రా, నీ దగ్గర నాకు ఫీజు ఏమిటి? ఓకే రే, అదేంటో తెలుసా నీకు? అవునరా, ఏంట్రా ఇది? నాకు తెలికే కదా, నిన్ను అడిగాను. అదో నాకు తెలుసు, చెత్త వేసుకునే పొట్ట. హలో, అలాగే. సిగరెట్ అయిపోయి సెల్ వేసాడు. వీడికో విషయం తెలీదు. ఏంటది? చెత్త ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదు. ఆవిడెవరు?
నీకు ఈ విషయం తెలియదు లక్ష్మీదేవి అంటే డబ్బు డబ్బులా ఆ. అయితే చెత్తపుట్ట బయటేద్దాం. పారబోసేద్దాం అక్క మెచ్చుకోండి మరే చీ, 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 ఈ వేషంతో కోర్టుకు మనల్ని వెళ్ళాలి. అక్క ఎంత మెచ్చుకుంటుందో. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. మీరు అక్కడే ఉండండి సార్, మేము వచ్చి సారీ చెబుతాం. అమ్మో ఇప్పుడు చెప్పిన సారీ చాలు రావద్దు, అయ్యో, రావద్దు. ఉండండి సార్, చెప్పండి మేము సార్, సారీ సారీ సార్, చెబుతాం. సారీ సార్. ఉండండి. నాయనా మీకు దండం పెడతాను, మీరు మాత్రం రావద్దు, నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా అమ్మా. అవునా నేను రాసిన ఉత్తరం అందలేదా? 1 మినిట్. వడ్డానం గారు, పిలిచారా? పోయిన వారం మీకు ఒక ఉత్తరం ఇచ్చి పోస్ట్ చేయమన్నాను. పోస్ట్ చేశారా? వారం క్రితం ఇచ్చిన ఉత్తరం ఎప్పటిదాకా పోస్ట్ చేయకుండా ఉంటానా? అప్పుడే చేసేసాను. మరి అందలేదని చెప్తున్నారు. నా మీద నమ్మకం లేనప్పుడు నాకెప్పుడు ఉత్తరాలు ఇవ్వకండి. ఇదిగో ఆ ఉత్తరం మీరు. ఓరి బాబోయ్, ఇంత మతిమరిపోయింట్రా నాయనోయ్. డియర్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు మనమందరం పార్ట్నర్స్గా ఈ కంపెనీని రన్ చేశాం. ఇప్పుడు దీన్ని ఓనర్షిప్ కన్సర్న్డ్గా చేంజ్ చేసి మా అమ్మాయిని ఎండీని చేద్దాం అనుకుంటున్నాను. మనందరం విడిపోవాల్సి వస్తున్నందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. లెట్ us సెటిల్ ది అకౌంట్స్ అండ్ కంప్లీట్ ది ఫార్మాలిటీస్. అలాగేనండి, మేము బయలుదేరుతున్నాం. ఉంటాను. వడ్డాణం గారు, అమ్మా. ఆయనకు ఆఫీస్లో అర్జెంటుగా పనేదో ఉందట. ఆహా. మనల్ని అక్కడికే రమ్మన్నారు. అందరం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం. సరే. మా తమ్ముళ్ళేరి రెడీ అయిపోయారా? ఆల్రెడీ అవడం అయిపోయింది, ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోవడం అయిపోయింది. అదేంటి? అమ్మాయి గారికి ఎయిర్పోర్ట్ లో బోల్డ్ దిష్టి తగులుద్దంట. అందుకని గుమ్మడికాయ తీసుకుని అమెరికా వెళ్ళారు. అమెరికాకి వెళ్ళడం ఏంటండి? అమ్మాయి గారికి అమెరికాలో బోల్డ్ దిష్టి తగులు ఉంటదట. అందుకని గుమ్మడికాయ తీసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళారు. ఎయిర్పోర్ట్ కి గుమ్మడికాయ ఏంటండి? అయినా లోపలికి ఎలా చేయరు కదా. ఎయిర్పోర్ట్ వాళ్ళకి మస్కా కొట్టి గుమ్మడికాయతో సహా ఎయిర్పోర్ట్ లోకి దూరిపోయే ఉపాయం నేనే చెప్పాలని పంపించాను. నా తెలివితేటలే వాళ్ళకి శ్రీరామరక్ష. ఈడెవడరా బాబు ఎర్రోడు ఎలక్ట్రిక్ సంబంధించిన కొనుక్కుంటున్నావేంటి? ఆడి సామెతలు ఆడికి అర్థం కావు కానీ అసలు మేము ఎందుకు వచ్చామంటే మా అక్క కూతురు అమెరికా నుంచి విమానంలో దిగుతుంది. దిష్టి తెద్దామని గుమ్మడికాయ తెచ్చాం. నేరుగా విమానంలోనే దిష్టిస్తావా? ఏయ్, దాంట్లో బాంబు ఉందేమో చెక్ చేయాలి. బాంబా? బాము ఉంటే మేమెందుకు పట్టు తిరుగుతాండి మానవ బాంబేమో పక్కన నుంచోండి, చెక్ చేయాలి. ఈ డ్రెస్ భలే ఉంది. రోజుకి ఎంత అంటే అద్దె? బుర్రలోనే అనుకున్నాను, పైన కూడా ఏం లేదు. ఏం షాంపూ వాడతారు? వచ్చి పెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళొచ్చు మనం. ఆపుంటుంటే గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ ఎక్కడున్నారు? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు. అలాగే. అమ్మా తొందరగా వచ్చే, మళ్ళీ బస్సు వచ్చే టైం అయింది. అది బస్సు కాదు. వీడి దగ్గర ఇడ్లీ చట్నీ తింటున్న దానికి విశ్వాసంగా త్యాగం చేస్తూ ఇలియానాన్ని నేను పెళ్లి చేసుకుంటాను, పెద్దమ్మాయిని ఈయన చేసుకోమంటాను. ఇలియానం చేసుకుని ఏం చేస్తావు? అది అస్సలు కుదరదు. ఎందుకని? పెద్ద అమ్మాయి ఎవరినో ప్రేమించిందట. ఏంటే ఈ ఊర్లో నాకన్నా అందగాడు ఉన్నాడేంటి? ఆ మాత్రం విశ్వాసం లేకపోతే మనిషి బతకడం కష్టం గానీ ఆ అందగాడు ఎవరో తెలుసుకుందాం పద. పదండి. అమ్మమ్మా. ఏమిటా ఏడుపు? అమ్మాయి లోపల తీసుకెళ్ళి. చూడమ్మా, నీకు మేమున్నాం. ఏ లోటు రానివ్వం. ఈ ఇల్లు నీదే, సరేనా? నీకేదన్నా కావాలంటే నన్ను అడుగు, లేదా మామయ్యని అడుగు. ధైర్యంగా ఉండమ్మా. అక్కడి నుంచి మోస్తున్నాను. రెండో చెప్పు ఎక్కడ పెట్టుకున్నారు చూసుకోండి. ఒకటే కొని ఉంటాడు. చెప్పు సంగతి తర్వాత, ముందు సెల్ ఎక్కడ పోయిందో ఎత్తుక్కోవాలి. వీడెవడెక్క తవకాలో దొరికిన వాళ్ళే ఉన్నాడు. వడ్డాణం గారని బావగారి దగ్గర చిన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఓహో, నమ్మకస్తుడే. పాపం మధ్యలో యాక్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మతిమరుపు వచ్చింది. మరణం వచ్చిండే ఇంకా బాగుండేది. నువ్వు ఆగరా. ఆ? నువ్వు పదక్క, నీకోసం ఇంట్లో పిన్ని బాబాయ్ వెయిట్ చేస్తున్నారు. దీర్ఘ సుమంగళి భవ. బాగున్నారా బాబా? బాగున్నానమ్మా. ఎన్నాళ్ళని బాయా దీన్ని మనం చూసి. అల్లుడు గారు రాలేదేంటి? ఆఫీస్ పని మీద హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మన మనోరాలేది? అమెరికాలో ఉంది. నీ ప్రయాణం బాగా సాగిందమ్మా? అన్ని బయట నిల్చోబెట్టి మాట్లాడాలా? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. రామ్మా, రా. పదక్క, రండి. అవును, వడ్డాణం గారేరి? ఆ? ఇదిగో వస్తున్నాడు. కారు డోర్ అటుంటే ఇల్లు అటు అనుకుని వెళ్ళిపోయాను. కారు చెరువు ఎదురుగుండా ఆగి ఉంటే చెరువులో పడేవాడు తోలు తీరిపోయి. అయ్యో. నువ్వు ఎక్కడ దొరికావా బాబు?
అందరం కలిసిలా భోంచేసి ఎన్ని రోజులైందో. టాయిలెట్ ఉంది కదా అని అస్తమానం వెళ్ళాం కదా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఏంటో నీకు. నీ కూతురు కావ్య ఎలా ఉంది? బాగుంది బాబాయ్. అక్క కావ్యకి మేము గుర్తున్నావా? గుర్తుండడం ఏమిట్రా, మీరంటే దానికి చాలా ఇష్టం. ఆ, మీ ఇద్దరి ఫోటోలు చూపించాను, మావయ్యలు చాలా అందంగా ఉన్నారని మురిసిపోయిందిరా. మా ఫోటోలో చూపించా అక్క. ఏమిటి ఈ ముఖాలేనా దానికి నచ్చింది? ఏదో సామెత చెప్పినట్టు ఆ సామెత ఏదో నేను చెప్పనా, అరవకే కుక్క అంటే నాకు ఇష్టం నీ పిక్క అన్నట్టు. పిక్క అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ. మామిడి ముక్కలు పచ్చడి పెట్టారు, తీసుకొస్తారు. నిలబడరావే. పడరా. ఈ మధ్య తీసిన అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? చూపిద్దాం మర్చిపోయాను. వడ్డాణం గారు, ఏంటమ్మా ఏంటండి ఇది? ఏమైంది? మొహానికి షేవింగ్ క్రీమ్ అండి. ఓహో, ఇందాక నుంచి ఏదో మర్చిపోయినా ఏంటో అని ఆలోచిస్తున్నాను. గడ్డం గీసుకోలేదన్నమాట. కోడి గుడ్డెట్టినా పిల్లి గడ్డం వేసినా ఒకటే అని ఇందుకే అన్నారు. ఎతో తలా తొక్కలేని సామెతలు. దాని అర్థం ఏంటో చెప్పు. దాని అర్థం తెలుసుకుంటే నీకు విరోచనాలు పెట్టుకుంటా. ఆ, సర్లే గాని ముందా గడ్డం గీసుకుని బ్యాగ్ లో అమ్మాయి ఫోటోలు ఉన్నాయి, తీసుకొచ్చి మా తమ్ముళ్ళకి చూపించండి. అలాగేనమ్మా. రండిరా ఒక ఫోటో వేసుకుందాం. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ, ఎందుకు బాబాయ్? మనందరం కలిసి భోజనం చేసినందుగా. నువ్వు చెప్పు బాబాయ్. మీ అక్క తన కూతురు గురించి అదే పనికి ఎందుకు చెప్తుందో తెలుసా? నీకు తెలుసా? దాన్ని మీకు ఇచ్చే ఉద్దేశం ఉందిరా. మా ఇద్దరికేనా? ఇద్దరికి ఎలా ఇస్తుందిరా? ఎవరికో ఒకరికే. నీకు తెలుసు బాబాయ్. అస్తమానం దాని గురించే మాట్లాడుతుందంటే దాని అర్థం ఏంటి? ఇదే నిజమేనంటావు బాబా? ముమ్మాటి నిజమేరా. ఒరే వెంకయ్య, అయ్యా మాట ఉండరా, వస్తున్నా. నీకు విషయం తెలుసా? ఏంటి? అక్కకి నీకంటే నేనంటేనే ఇష్టం. బుజ్జి నాకు ఇచ్చేసేసుద్ది. నీకన్నా తెలివేనండి, నాకు ఇవ్వకుండా నీకు అలాగిస్తారా? ముయ్. అబ్బాయిలు, ఇదిగో అమ్మాయి ఫోటో. అచ్చ అమ్మ పోలిక, మెరుపు తీగ. దేవస్థానం రాసిన గొన్నేనుగులా ఉంది. నువ్వే చేసుకో. అవును, ఏనుక్కి చీర కట్టినట్టు నీకు కరెక్ట్ గా సరిపోదు, నువ్వు చేసుకో. అమ్మాయిని నేను ఒప్పిస్తాను. ఏమిట్రా? ఇదిగో అక్క బుజ్జి ఫోటో లాకర్లో దాసేయి. వడ్డాణం గారు, నేను ఇమ్మంది అమ్మాయి ఫోటోనండి, ఇదేంటి? ఇది అమ్మాయి ఫోటో కాదేంటి? నేను అడిగింది మా అమ్మాయి ఫోటో. ఆ మొక్కల అన్నా చాలన్నా ఆగన్నా. ఏంట్రా? అన్నా మంచి క్యాప్షన్ రాయించానన్నా. వెరీ గుడ్ రా. వెరీ గుడ్ అనడం కాదన్నా, నువ్వు డెఫినెట్ గా చూడాల్సిందే. ఎందుకురా నేను చూడటం, నిన్ను తనటం ఇదంతా మామూలు అయిపోయింది. ఈసారి మాత్రం నువ్వు తన్నవన్నా. రా కావాలంటే చూద్దు కానీ. ఏంట్రా? చూడన్నా, స్టాలిన్ ది గ్రేట్. ఈసారి ఎదవరాత్రులు ఏమి రాయకుండా నీ గురించి రాశానన్నా. వెరీ గుడ్. స్టాలిన్ గొప్పతనం ఏంటో అందరికి తెలిసిపోయేలా చేసావురా. అవునన్నా. రాజోల నుంచి రాజమండ్రి వరకు తెలిసిపోయేలా చేసావు. అవును. రేయ్, నా పేరు శాశ్వతంగా ఉండిపోయేలా చేసావు. అవును. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనురా అని అంటాను అనుకున్నావు కదా. అరే రేయ్, పాకిస్తాన్ వాళ్ళే నన్ను బుట్టలేసుకోలేకపోయారా? ఆఫ్టర్ ఆల్ ముసలోడి నువ్వు నన్ను బుట్టలేస్తావురా? ఈ గుడి ఎవరిదో తెలుసా? అమ్మవారు కాదు, మా బావగారు కట్టించారు. అలాగని ఆయన తాపి మేస్త్రి కాదు, మీరు మర్చిపోయారేమని చెప్పాను. దండం పెట్టుకోండి. ఇక్కడ కాదు, అక్కడ. కళ్ళు మూసుకోండి. అలా కాదు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వీరిది చాలా విశాలమైన హృదయం అండి. మతి మరుపుతో వేసేసి ఉంటాడు. అలా అని ఖర్చు పెట్టే కానీ రేపు ఊరెళ్ళినాక టికెట్ కోసం మీ దగ్గరికి వస్తాడు. మతి మరపన్నారు కదా, ఎలా తెలుస్తుంది? మేము చెప్తాం కదా. ఇంకేటమ్మా విశేషాలు? ఏముంది బాబాయ్, దేవుడి దయ వల్ల అంతా బానే జరుగుతుంది. మేం పర్మనెంట్ గా ఇండియాలోనే సెటిల్ అయిపోతాం. చాలా మంచి పని చేస్తున్నారమ్మా. పోడూరులోనే సెటిల్ అవుతారు కదా. లేదు బాబాయ్, హైదరాబాద్ లో ఆయన ఫ్రెండ్స్ తో కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యాక్టరీ ఏదో పెడుతున్నారు. కావ్య కూడా 4-5 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. తను వచ్చేసి మనతో పాటే ఉంటుంది. ఓహో, కావ్య కూడా మనతోనే సెటిల్ అయిపోతుందా? చాలా సంతోషకరమైన వార్తమ్మా. ఈ విషయం మీ పినికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది. బాబాయ్, మీరేమీ అనుకోపోతే చెప్పమ్మా, పర్వాలేదు. తమ్ముళ్ళని నాతోటే తీసుకెళ్లిపోవాలని ఉంది బాబాయ్. ఇక మీదట వాళ్ళు నాతోటే ఉండిపోతారు. మీరే అంటారు? నీ తమ్ముడిని నువ్వు తీసుకెళ్ళడానికి నాకు అభ్యంతరం ఏముంటుందమ్మా. హాయిగా తీసుకెళ్ళు. మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది, మాకు అండగా ఉంటుంది బాబాయ్. మాకెక్కడ కుదురుతుందమ్మా, పొలాలు పంచాయతీలు. అయినా మిమ్మల్ని చూడాలనిపిస్తే ఎంతసేపు? రాత్రి ఎక్కితే పొద్దున్న దిగుతాం. అయినా మీరంతా ఇక్కడికి వచ్చేసారు, అంతకంటే మాకేం కావాలి? అవును, ఈ బడుద్దారు ఏం చేస్తున్నారో చూద్దాం. పద పద, త్వరగా పదండ్రా. మీరు ఈ రోజు బయలుదేరాలి. మెక్కతో హైదరాబాద్కి. పదండి. గుర్తుంచుకో, నువ్వేం కంగారు పడక పిన్ని, నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాం బాబాయ్. వెళ్ళొస్తాం పిన్ని.
అమ్మాయి వెళ్ళిపోయాక ఇక అప్పగింతలు పెట్టే బాధ లేదు, నిన్నాళ్ళు నెమ్మదిగా ఉన్నాం. కానీ కన్నవాళ్ళ కంటే ఎక్కువగా పెంచుకున్న వీళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారంటే ఆడపిల్లకి అప్పగింతలు పెట్టినంత బాధగా ఉంది. అమ్మా గుర్తుంచుకో, ఆకలికి తట్టుకోలేని పిచ్చి మహారాజులు. అలా అని అడగడమో చేత కాదు, మనమే కనిపెట్టి వాళ్ళకింత ముద్ద పెట్టాలి. మా సంగతి సరే, మీరు వేళకి తినండి. మా మీద బెంగెట్టుకుని మీరు తింటాం మానేయకండి. రేయ్ కాస్త జాగ్రత్తగా ఉండండి. అక్కడ పనికి మాలిన పనులు చేసి అమ్మాయి పరువు తీయమాకండి. ఆ విషయం ఇప్పుడు చెప్పి మా పరువు తీయాలా? ఏడ్చావులే. ఆ. మీరు కూడా మాతో పాటు వస్తే బాగుండేది. మీరేమో పొలాలు పంచాయతీలో అంటారు. పర్లేదమ్మా, మాకు మిమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చేస్తాం. సరే, అన్ని కరెక్ట్ గా సర్దారా ఏమన్నా మర్చిపోయారా? వెనకడికి ఒకడు సెల్ ఫోన్ నుంచి వస్తే ల్యాండ్ ఫోన్ ఎత్తాడు. దాని అర్థం ఏంటో చెప్పు. నువ్వు ప్యాంట్ మర్చిపోయావు. అయ్యో పెట్లో పెట్టుంటా, దారిలో వేసుకుంటా. పదండి. పిన్ని ఎవరెక్కడ కూర్చున్నా నేను ఫ్రంట్ సీట్ లో కూర్చుంటా. అది టిక్కి. ఇంకా నయం టాప్ మీద కూర్చొని స్థానం లేదు. పొరయ్యి కొంపతీసి టికెట్ కొడతాడేమో మనకి. తిరిగాడే డబ్బులు కూడా ఇస్తాడు. జాగ్రత్త అమ్మా, వెళ్ళగానే ఉత్తరనాయండి. ఇదేరా మనిల్లు. ఏంటి ఇది మన ఆ, ఇందులో పైదా కింద మొత్తం మందేరా. ఏంటి మొత్తం మందా? ఆ. లోపలికి వెళ్ళి తప్పిపోతానేవరా? అందుకే అడ్రస్ రాసుకుని జేబులో పెట్టుకో. అక్క నాకు చీపురివే. అక్క నాకు అర్థమే. ఎందుకురా? ఊడవడం తొడవడం శుభ్రం చేయడం మొత్తం నా పనే. అర్థం ఎందుకు? అద్దంలో లేని చోట అద్దం చూపించి అలా చేయించడం నా పని. నీతోనే. నోరు మూసుకోండి. ఈ ఇల్లు మీది. ఇక్కడ మీరు పనోళ్ళు కాదు, ఓనర్లు. దర్జాగా ఉండాలి. రండి. అవును, వడ్డాణం గారేరి? హా, నిద్రపోతున్నాడు. అలా లేడే, పోయినట్టున్నాడు. తప్పురా, అలా అనకూడదు. సార్ సార్ బాబు ఇది ఏ స్టేషన్? కాఫీ టీ ఏమన్నా దొరుకుతుందా? కాఫీ లేదు, టీ లేదు, ఇల్లు వచ్చింది దిగండి. ఏంటిది కారా రైలు అనుకున్నాను. వచ్చేసావా? చచ్చిన నడుస్తున్నట్టే ఉంది. కరెక్టరా? పదండ్రా లోపలికి. ఆహా. అయ్యో బాబోయ్. వడ్డాణం గారు, అమ్మా వాళ్ళ రూమ్ వాళ్ళకి చూపించండి. మీరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వచ్చారంటే బావగారిని కలవచ్చు. వాయస్. రండి. అటు బయటికి. ఓ, ఇటు కదమ్మా, ఇటు ఇటు. రండి రండి. నమస్కారం అండి. నమస్తే. ఈ డ్రమ్ ఎవర్రా? ఎవరు ఈవిడ? బాబు గారు భార్య. ఏంటి బావ ఇంకో పెళ్లి చేసుకున్నాడా? బాబు గారు అంటే వడ్డాణం బంగారం బాబు గారు అంటే నేను. ఆహా. ఆమె ఒక గుండ్రని గ్లోబు, ఇతను ఒక పలుచని మ్యాప్. ఇద్దరిది ఒకే ప్రపంచం. ఇద్దరిది ఒకటే మంచం కూడా. పదండి. ఏకతో చేయించారా? ఇదే మీ రూము. ఇక్కడ కూడా ఒకటే మంచం. ఒరే, ఆ. బావు గుర్తుపడతాడంటావా? నీ సంగతి ఏమో కానీ నన్ను మాత్రం గుర్తుపడతాడు. నేను అడిగేది నీ గురించే. ఆ? రే, రెడీ అయ్యారా? పదండి. బావా, ఇట్స్ నాట్ పాసిబుల్. ఐ విల్ బి ఇన్ బోర్డ్ మీటింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద బోర్డ్ మీటింగ్ డెఫినెట్లీ ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఓకే? మీ బిహేవియర్ ఏంటి? మీ అవతారాలేంటి? మీరు నా బావమర్దులని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, నీకు బుద్ధి ఉన్నకర్లా? అది కాదండి. నోర్మై, వీళ్ళని తీసుకెళ్ళు. వెళ్ళండి కనిచే. పదండ్రా. అక్కడ నన్ను కూడా తీసుకెళ్ళవే. రే, ఉమ్, బావ మన పాత బావ కాదరా, ఉమ్. చాలా మారిపోయాడు. చిన్నప్పుడు మనల్ని ఎంత బాగా చూసుకునేవాడు. ఒరేయ్, చిన్నప్పుడు మన ఊళ్ళో చెరువు నిండా నీళ్లుండేవి. ఇప్పుడు ఎండిపోలేదు. నువ్వే కదా నీ సామెతలు కూడా అర్థం ఇస్తావు. నాకు కూడా అర్థం లేదులే. అసలు బావకు మనం రావడం ఇష్టం లేనట్టుందిరా. అవునరా, మన ఊరు వెళ్ళిపోదామా? అక్క బాధపడుద్దేమో. చెప్పకుండా వెళ్ళిపోదాం. ఆ. అబ్బబ్బబ్బబ్బ. ఏమయ్యా, ఆ, నాకు విపరీతమైన మతి మరిపోయా. చచ్చిపోతున్నాను. ఇది తగ్గాలంటే ఏం చెయ్యాలి? ఎప్పటి నుంచి ఉంది ఇది? ఏంటి ఎప్పటి నుంచి? ఇప్పుడు వేసిన ప్రశ్న అప్పుడే మర్చిపోయారా? మర్చిపోవడం అంటే గుర్తొచ్చింది. మీ బావ మిమ్మల్ని ఇద్దరిని అర్జెంట్ గా రమ్మంటున్నా. ఆ, ఎందుకు రమ్మన్నాడంటావు? ఇందాక కొట్టడం మర్చిపోయాడు కదా, కొట్టడానికేమో. సర్లే, మన బావే కదా, కొడితే కొట్టాడులే, కొట్టించుకుందాం పద. సోఫాలో నల్లు ఉన్నాయని సోఫాను కొడితే దెబ్బ తగిలేదు సోఫాకే కదరా. నీ సామెతలు అనడం కంటే బావ దెబ్బలు లేవు. పదరా. నేను అదే నీ అనుకుంటున్నా. సామెతలు తీసుకెళ్లి పేడకల్లో పెట్ట. బట్టలు ఓడదేయండి. ఆ, ఏ నువ్వు తీసుకెళ్ళావా? నా బట్టలు కాదు, మీ బట్టలు. ఎందుకు? చొక్కాలు చందన బ్రదర్స్ కి, ప్యాంట్లు బొమ్మన బ్రదర్స్ కి అమ్మేద్దామని. ఆ బట్టలు ఓడదేయండి. ఈడేంట్రా బట్టలు కూడా తీయమంటాడు? కొంప తీసి డైర్ మీద నుంచి పెట్టి కొడతాడా? నీ టెన్షన్ ఏంట్రా, కడ్రా రేలేదనా? ఎలేసాగా
అది వడ్డానం గడిది అవునా, అందుకని ఇలికి తెచ్చిన మాసం వచ్చింది. వచ్చాడు. బావా, మేము ఇక్కడ ఉంటాం నీకు ఇబ్బందిగా ఉన్నట్టుంది. మేము ఊరు వెళ్ళిపోతాంలే బావా. వెళ్దురు గాని ముందు బట్టలు తీసుకోండి. బట్టలు తీసుకో. ఆ. కొత్త బట్టలు రా, వెళ్ళి మార్చుకొని రండి. అబ్బా, ఏంట్రా ఈ పాతకం? ఏ గీత, వస్తున్నానండి. అక్క, ఆ, ఎలా ఉన్నారు నా బావమరుదులు? బంగారు కొండల్లా ఉన్నారు. రేయ్, మిమ్మల్ని నా పాత డ్రెస్సులో చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చిందిరా. నా బావమరుదులు అంటే ఎలా ఉండాలి? ఆ? ఇలా టిప్ టాప్ గా సూపర్ గా ఉండాలి. మాకు ప్యాంట్ వేసుకోవడం ఇబ్బంది, పైగా సూట్. పదండి, భోంచేద్దాం. పదండి. మ్మ్. ఏంటి గీత, 3 పళ్ళెలు పెట్టావు? ముగ్గురు తినాలి కదా. మేం ముగ్గురం ఒకే పళ్ళెంలో తింటాం. మన పెళ్లి రోజులు మర్చిపోయావా?